హైదరాబాద్ ఎల్బీ నగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో రచ్చ కొనసాగింది. 7,000 ఫీజు కట్టలేదంటూ విద్యార్థులను బయట నిలబెట్టారు స్కూల్ యాజమాన్యం. పిల్లల్ని లోపలికి పంపాలంటూ లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి కోరారు. స్కూల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ప్రిన్సిపల్ రూమ్లో గొడవ సాగింది. స్కూల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాజశేఖర రెడ్డి అనుచరులు. ఫర్నిచర్, ప్రింటర్లు ధ్వంసం చేశారు కాంగ్రెస్ నాయకులు. 7,000 ఫీజు కట్టలేదంటూ, కేవలం 7,000 ఫీజు కట్టలేదంటూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. స్కూల్ పిల్లల్ని బయట నిలబెట్టారు. దీంతో పిల్లల్ని లోపలికి పంపాలంటూ స్థానిక లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి యాజమాన్యంతో గొడవకు దిగారు. అయినప్పటికీ స్కూల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ప్రిన్సిపల్ రూమ్లో గొడవ జరిగింది. స్కూల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజశేఖర రెడ్డి అనుచరులు ఫర్నిచర్, ప్రింటర్లు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నారు. ఎల్బీ నగర్ పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగింది రచ్చ. 7,000 ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిలబెట్టింది స్కూల్ యాజమాన్యం. పిల్లలను లోపలికి పంపాలంటూ లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున స్కూల్కు చేరుకున్నారు. అయినప్పటికీ స్కూల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ప్రిన్సిపల్ రూమ్లో గొడవ జరిగింది. స్కూల్ సిబ్బందిపై రాజశేఖర రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఫర్నిచర్ను అలాగే ప్రింటర్లు కూడా ధ్వంసం చేశారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల్ని బయట నిలబెట్టమేంటంటూ నిలదీశారు. ప్రిన్సిపల్ సమాధానం చెప్పి తీరాలంటూ భీష్మించి కూర్చున్నారు. ఇక ప్రిన్సిపల్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఒక్కసారిగా స్కూల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్పొరేటర్ అనుచరులు స్థానికంగా ఉన్నటువంటి ఫర్నిచర్ను, ప్రింటర్ను ధ్వంసం చేశారు. పైగా స్కూల్ సిబ్బంది తమపై దురుసుగా ప్రవర్తించడంతో ఈ గొడవ జరిగిందంటూ రాజశేఖర రెడ్డి అనుచరులు చెప్తున్నారు. మొత్తం మీద 7,000 కోసం స్కూల్ పిల్లల్ని బయట నిలబెట్టడం ఏంటంటూ ప్రిన్సిపల్ను నిలదీశారు. ఇలా అధిక ఫీజులు వసూలు చేయడమే కాదు, పిల్లల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న స్కూల్ యాజమాన్యంపై కార్పొరేటర్ అలాగే ఆయన అనుచరులు మండిపడ్డారు. ఎల్బీ నగర్ పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగింది ఈ రచ్చ. రైట్, మా కొలీగ్ పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, ఎల్బీ నగర్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఈ గొడవకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరిగింది? ఎందుకు పిల్లల్ని ఎంతసేపు బయట నిలబెట్టారు? అలాగే కార్పొరేటర్ వచ్చిన తర్వాత గొడవ ఎందుకు ముదిరింది? పల్లవి స్కూల్లో ఎల్బీ నగర్లో 7,000 కోసం ఫీజు కట్టలేని వల్ల ఒకవైపు యాజమాన్యం మొత్తం విద్యార్థులని బయట నించోబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి పిల్లలను లోపడగా పంపించాలి, డిస్క్రిమినేషన్ చేయొద్దంటూ అతను వాగ్వాదంలో దిగడం అయితే జరిగింది. పూర్తిగా స్కూల్లో ఉన్న ఫర్నిచర్స్ కానీ లేకపోతే ప్రిన్సిపల్తో కానీ గొడవ పెట్టుకోవడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా 7,000 రూపాయల కోసం పిల్లలని డిస్క్రిమినేట్ చేసి మరీ బయట నించోబెట్టడం జరిగింది. మొత్తం మీద కూడా ఒక్కసారి కుటుంబం వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏం జరిగిందంటే ఫీజు ఎందుకు కట్టలేరు, అసలు ఏమని చెప్పారు లోపల వాళ్ళు? అల్లుడికి క్యాన్సర్ వచ్చింది. మా అల్లుడికి క్యాన్సర్ వచ్చి నా బిడ్డ చదివియాలని ఆమెకు ఉంది, కానీ డబ్బులు వెళ్తలేవు. వెళ్ళక అదే ఆయన చనిపోయిన ఆయన వేసిన బల్లెనే చదివియాలని ఆమె ఇష్టం ఉంది, కానీ చదవనికే డబ్బులు ఎక్కువ వేసిండ్రు. పొద్దుగాల పరీక్ష రాయొద్దు, నిరుడు 35,000 తీసుకుంటే 80,000 అని చెప్తున్నారు. అంత మా నుంచి కాదు, మేము అంత డబ్బులు ఇవ్వలేము, నిరుడు ఎంత ఇచ్చినామో అంత ఇస్తామని మేము అన్నాం.
అంటే మేము పరీక్ష రాయనీయమని నిలబెట్టడానికి తయారైంది. అంటే అధికంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు, అంటే ప్రతి సంవత్సరం పెంచుతా ఉన్నారు. పెంచుతున్నారు, ప్రతి సంవత్సరం వేస్తారు. పోయినసారి నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని నాకు ఫీజు కన్సెక్షన్ ఇవ్వండి మేడం అంటే 35,000 కట్టండి అన్న, సరే కట్టినాము. తర్వాత ఫీజు ఎంత? టోటల్ ఫీజు 85లో 35 కట్టిన నేను. కన్సెక్షన్ ఇచ్చింది ఆ మేడం, వేరే ప్రిన్సిపల్ మేడం, ఈ మేడం కాదు. మళ్ళీ ఇప్పుడు కొత్త మేడం వచ్చింది, ఈ మేడం మొత్తం కట్టాలి, కట్టకపోతే ఒక 1000 రూపీస్ డ్యూ ఉన్నా కూడా ఎగ్జామ్ రాయనీయము. కంటిన్యూ మొత్తం ఫీజు మేడం మారింది, ప్రిన్సిపల్ మారింది, మొత్తం క్లియర్ చేయాలి, ఫీజు మొత్తం క్లియర్ చేయాలి అంటారు. మా ఆర్థిక పరిస్థితి బాగాలేకనే నేను ఫీజు కట్టలేకపోయినా. ఒకవేళ సరే మొత్తం ఎంత కడుతుందో మాట్లాడదామంటే కూడా ఆ మేడం టైం ఇవ్వట్లేదు. కట్టండి, వెళ్ళిపోండి, సైడ్ వెళ్ళండి అంటారు. టైం అడిగారా? కొంచెం టైం ఇవ్వండి, మేము కట్టేస్తామని చెప్పారా? ఈ రోజు ఎంతో అంత ఎగ్జామ్ రాయనియట్లేదు కదా, ఎంతో అంత కొంచెం ఒక 10,000 అట్లా కట్టి మిగతాది ఏమన్నా ఉంటే తర్వాత కడతా అని అంటే వాళ్ళు వినట్లేదు. మొత్తం కట్టాలి, మొత్తం క్లియర్ అయినాకనే ఎగ్జామ్ రాయనిస్తాం. అప్పటి వరకు పిల్లలని ఎక్కడి నుంచో పెట్టారు? బయట నిలబెట్టారు. అంటే ఇక్కడ బయట నిల్చోబెట్టారు, క్లాస్ రూమ్ లో కాదు. క్లాస్ రూమ్ లో కాకుండా క్లాస్ బయట నిలబెట్టారు. తర్వాత కార్పొరేటర్ సార్ నిలబెట్టారు సుమారుగా 1 అవర్ అయి ఉంటుంది మేము వచ్చాము. క్లాస్ లోపలికి రానియకుండా బయట. తర్వాత కార్పొరేటర్ సార్ వచ్చిన తర్వాత, సారు మీరు ఇట్లా ఏదైనా ఉంటే పేరెంట్స్ తో మాట్లాడండి, పిల్లలను ఎందుకు బయట నిలబెడతారు? మీరు ఒక్కరేనా చాలా మంది ఉండేనా? వేరే పేరెంట్స్ ఉన్నారు, కట్టేసి అలానే పిల్లలందరినీ కూడా బయట నిలబెట్టారు. తర్వాత కార్పొరేటర్ సార్ చెప్పి పిల్లలని ఒక్కరిని కూడా బయట నిలబెట్టొద్దు, సార్ వాళ్ళ ముందరనే ఎగ్జామ్ రాయనియొద్దు అని చెప్పిండే. సార్ ఇది కరెక్ట్ కాదు కదా, ఏదైనా ఉంటే పేరెంట్స్తో మాట్లాడుకోండి, పిల్లలన్నీ నిలబెట్టడం ఎంతవరకు కరెక్టు? పిల్లల అందరు ఆర్థిక పరిస్థితి ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, చూసి మీరు దానికి ఎగ్జామ్ రాయనియాలి, మీరు ఇట్లా వేయొద్దు, పిల్లల బయట నిలబెడితే పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారు అని సార్ చెప్పింది. లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి మనతో పాటు, మరియు కాంగ్రెస్ నేతలు అందరూ ఇక్కడనే, అతని అనుచరులు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. ఏం జరిగింది అసలు? అంటే ఉదయం అలా బార్జ్ ఇంటూ ఒక స్కూల్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, ఏం జరిగింది? జనరల్గా ఎడ్యుకేషన్ అంటే మనకు అది మనం అంటే ఎడ్యుకేషన్ ఉంటే అందరం ఉంటాము, మేమేమి స్కూల్కి అగెనెస్ట్ కాదు, ఎవరికి అగెనెస్ట్ కాదు. కానీ పిల్లలని నాకు ఫోన్ వచ్చింది, ఆడ చిన్నది ఒక కబ్జా అవుతుందంటే, వేరే చిన్నదైతే ఇక్కడ ఫోన్ వస్తే ఉరికొచ్చిన వచ్చి ఏందని చూస్తే పిల్లల్ని బయట నిల్చోబెడుతున్నారమ్మా. 5-6 వేల రూపాయలు కట్టకపోతే, ఇంకా అకాడమిక్ 3 నెలలు బాకీ ఉంది, 5-6 వేల రూపాయలు కట్టకపోతే డోర్ బయట నిల్చోబెడితే ఆ పిల్లల్ని డిస్క్రిమినేట్ చేసినట్టు కదమ్మా. తోటి పిల్లలతోటి వీళ్ళకి ఎంత ఇబ్బంది కలగాలి రేపు? అరే వీళ్ళు పైసలే కడతలేరు స్కూల్కి వస్తున్నారు అని అనుకుంటే ఆ పిల్లలు ఎంత బాధపడాలమ్మా? తోటి పిల్లలు ఎంత బాధపడతారు ఒక్కసారి ఆలోచన చేయి. నేను అదే అడిగిన, చూడమ్మా ఇది పద్ధతి కాదు, యూ బెటర్ ఎక్స్ప్లెయిన్ ద పేరెంట్స్. మీరు పేరెంట్స్కి చెప్పండి, పిల్లల్ని మాత్రం చెప్పకండి అని చెప్పిన తర్వాత తను మైక్ తీసుకొని ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ టు సెండ్ అవే ద స్టూడెంట్స్ హూ డింట్ పే ద ఫీజ్ అంటుంది. అంటే ఎక్కడ పంపిస్తారు? బయట నిల్చోబెట్టారు, ఇంటికి పంపించేయమంటున్నారు, డోర్ బయటికి పంపించేయమంటుంది. అంటే నీతో పాటు పిల్లల్ని అట్లా చేస్తే ఎంతవరకు టాలరేట్ చేద్దామమ్మా చెప్పు? నేను ఎంతవరకు టాలరేట్ చేయాలి? నేను అడిగింది అది ఒక్కటే. ఎట్ ద సేమ్ టైం అమ్మా నాకు కూడా 100 రిప్రజెంటేషన్స్ వస్తాయి ఇక్కడ నుంచి. స్కూల్ అనే కాదు, ఏ స్కూల్ కూడా పిల్లలను అలా డిస్క్రిమినేట్ చేసి వివక్షత చూపించొద్దు. నేను అన్ని స్కూల్స్ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా, మీది మీరు చేసుకోండి, పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా చేయకండి. ఏదైనా అవసరం ఉంటే పేరెంట్స్ని లోపల పిలుచుకోండి, పిలిచి పేరెంట్స్ చెప్పండి. సరే కొంతమంది పేరెంట్స్ ఫినాన్షియల్ కండిషన్ బట్టి కొంత ఇబ్బంది జరుగుతుండొచ్చు, కొంచెం డిలే జరుగుతుండొచ్చు, ఇవన్నీ చూడండి అని మేము చెప్తే అంత బహిరంగంగా ఆమె ఫోన్ మాట్లాడుతుందమ్మా. నేను అదే అడిగిన, అమ్మా నువ్వు ఇంత గొప్పగా పిల్లల్ని బయటికి పంపిస్తా అంటున్నావు, 7,000 రూపాయల కోసం 30 లక్షల రూపాయలు నువ్వు కట్టలేదే. ట్రేడ్ లైసెన్స్